మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పంపిణీ చేశారు. ఇక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని, రైతు రుణమాఫీతో రైతుల కష్టాల్లో పాలు పంచుకున్నామని ఎమ్మెల్యే అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కూల్చే కుటుంబం అని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ దగ్గర మొదలుపెట్టి మేడిగడ్డ ప్రాజెక్టు వరకు కూలిపోయాయన్నారు. ఇక డోర్నకల్ నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్లు మంజూరయ్యాయని, నిజమైన లబ్ధిదారులకే అందజేస్తామని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వెల్లడించారు. కేసీఆర్ అంటేనే కల్వకుంట్ల అంటేనే మొత్తం కూలగొట్టే ప్రాజెక్టులు. మేడిగడ్డ కూలిపోయింది, అంతకుముందు అన్నారం, అదే విధంగా అది పక్కనే లక్ష్మీ పంపులు, గాయత్రి పంపు రూపాయలు మరి ఎల్లుండితో పూర్తిగా క్లోజ్ చేస్తా ఉన్నాం. ఇంకెవరైనా టెక్నికల్ సమస్యలు ఉండి బ్యాంకుల ద్వారా గానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా గానీ, ఎంఆర్ఓల ద్వారా గానీ సమాచారం ఏదైనా లోపం వల్ల ఏదైనా చెక్కులు రుణమాఫీ కాని వారు ఏదైనా ఉంటే అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు ఎవరైనా మిస్ అయి ఉంటే వారికి కూడా భవిష్యత్తులో రుణమాఫీని చేరే విధంగా కార్యాచరణ కూడా కొనసాగింపుగా ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అమ్మలారా, ఒకటే, ఎన్నికల ముందు చాలా మంది హామీలు ఇస్తారు. గత ప్రభుత్వం 100 హామీలు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. డబుల్ బెడ్రూమ్ అని ఉట్టిగానలే, అల్లుడు వస్తే ఆడమంటాడు, మేకని ఆడ కట్టుకోవాలి, తాళ్ళు ఆడ పెట్టుకోవాలని చెప్పి మాట్లాడే కేసీఆర్ ఎక్కడైనా ఇల్లు ఇచ్చిండు అమ్మలు? ఇచ్చిన దగ్గర కూడా పంచాయతీ పెట్టిండు. 10 ఇండ్లు, 20 ఇండ్లు ఇచ్చి అవి ఇప్పటిదాకా పూర్తే కాలే. అక్కడ కూడా 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు